ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్ విల్ హిమ్సెల్ఫ్ రిస్టోర్ యూ అండ్ మేక్ యూ స్ట్రాంగ్ ఫర్మ్ అండ్ స్టెడ్ఫాస్ట్. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 10. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సర్వకృపానిధి. ఆయన కృపగలిగిన వాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన పోగొట్టుకున్న దానిని తిరిగి ఇవ్వగలడు. నిరాశలో ఉన్న వారిని ఆశతో నింపగలడు. ఆయన మీ జీవితానికి ఒక అర్థము తీసుకొని రాగలడు. ఆయన అస్థిరమైన వాటిని స్థిరపరచగలడు. బలహీనమైన వాటిని బలముగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. ఈరోజు బహుశా నీవు అనుకుంటున్నావేమో, ఈ లైఫ్ లో ఇంకేమీ లేదు, అంతా కూడా సమాప్తం అయిపోయింది, నేను చేసిన ఒక తప్పు నా జీవితాన్ని, నా ఉద్యోగాన్ని, నా ఆరోగ్యాన్ని పాడు చేసింది, నా కుటుంబాన్ని పాడు చేసింది, నాకు భవిష్యత్తే లేకుండా చేసింది అని నువ్వు ఈ రోజున బాధపడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కొంచెము కాలము తరువాత కృపగలిగిన ఆయన మనల్ని తానే స్వయంగా పూర్ణులుగా చేయబోతున్నాడు అని, మిమ్మల్ని ఆయన స్థిరపరచబోతున్నాడు అని, మీ బలహీనతనే బలంగా దేవుడు చేయబోతున్నాడు అని. ఈ రోజున అనేక మంది వారు చేసిన తప్పుకు గాను శిక్ష వస్తే వారి యొక్క స్వయంకృత అపరాధముగాను శోధనను అనుభవించాల్సి వస్తే ఇంకా ఇదే లైఫ్ అని భయపడిపోతుంటారు. సమాజం కూడా వీరు ఇలాంటి వారు అని నింద వేస్తుంది. అందరూ కూడా వీరి పని అయిపోయింది అని తీర్పులు తీరుస్తుంటారు. ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావు, చేసిన ఘనకార్యానికి చచ్చిపోరాదు అని సూటిపోటి మాటలు వారిని బాధ పెడుతూ ఉంటాయి. తల్లిదండ్రులు క్షమించరు, బంధుమిత్రులు దగ్గరికి రానివ్వరు, ఎక్కడ సహాయము దొరకదు. ఇలాంటప్పుడు ఎవరైనా సరే తప్పక కృంగిపోతారండి, బాధపడతారండి, నిరాశలోనే బ్రతుకుతారండి. కానీ నీవు నమ్మిన దేవుడు, నీ యేసయ్య అలాంటి దేవుడు కాడు. ఆయన ఈ లోకంలోని వ్యక్తుల వలె నిన్ను నిందించాలి, నిన్ను బాధ పెట్టాలి అని అనుకోవడం లేదు. ఆయన నిన్ను మరలా స్థిరపరచాలి, నిన్ను గొప్పగా చెయ్యాలి, నిన్ను మరలా బలపరచాలి అని అనుకుంటున్నాడు. మోషే అనుకోకుండా ఒక తప్పు చేసి ఆ తప్పుకు గాను మరొక తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఒక వ్యక్తిని చంపివేసి మరలా దాని నుండి వచ్చే పరిణామాల నుండి బయటపడడానికి ఆ ఐగుప్తు నుండే పారిపోతాడు. అంతవరకు మోషే ఒక రాజకుమారుని వలె జీవించాడు. ఐగుప్తు సకల విద్యలో ఆరితేరాడు. ఫరో ఇంటిలోనే ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉన్నాడు. అలాంటి మోషే స్థితి మారిపోయింది. ఒక్కసారిగా తన మామ అయినటువంటి హిత్రో మందను మేపే వ్యక్తిగా మారిపోయాడు. ఒక కూలివానిగా అయ్యాడు. ఎలాంటి మనిషి అలా అయ్యాడు అంటే ఇక జీవితం పైన ఏ ఆశ లేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 40 సంవత్సరాలు ఆ అడవిలోనే ఒక కాపరిగా జీవించాడు. అలాంటి వాడు ఎప్పుడైనా అనుకుంటాడా నా పరిస్థితి మారుతుంది అని, నేను ఒక నాయకుడిని అవుతానని, నేను అందరూ గౌరవించే వ్యక్తిగా మారుతానని అస్సలు ఆ ఊహనే రాదు కదా. కానీ మోషే జీవితంలో అదే జరిగింది. దేవుడు మోషేని పొదల మధ్య దర్శించి తన జీవితాన్నే మార్చేశాడు. ఇజ్రాయేలీలను విడిపించే నాయకుడు, రక్షకుడిగా మారాడు. అర్థము లేదు అనుకున్నటువంటి జీవితానికి అర్థము వచ్చేలా దేవుడు చేశాడు. ఈ రోజున అదే దేవుడు నీతో ఉన్నాడు. నీవు భయపడకు. నీవు నమ్మిన దేవుడు నిన్ను ఇలానే ఉంచాడు. ఈ అనారోగ్యంతోనే బాధపెట్టడు. ఈ అప్పులలోనే, ఈ పేదరికంలోనే నిన్ను ఉంచడు. ఈ భయంకరమైన బాధల మధ్య, సమస్యల మధ్య నిన్ను వదిలివేయడు. నీవు అనుకుంటున్నావు అంతా అయిపోయిందని, కానీ దేవుడు అనుకోవడం లేదు. నీవు తిరిగి బలమును పుంజుకునే రోజు వస్తుంది. నీ స్థితి మారే రోజు వస్తుంది. నీవు గౌరవించబడే రోజు వస్తుంది. నిన్ను అందరూ ప్రేమించే రోజు వస్తుంది. మంచి ఆరోగ్యముతో సంతోషంగా నీ కుటుంబముతో జీవించే రోజు అతి దగ్గరలోనే ఉంది.
అయితే ఈ కొంచెం కాలము శ్రమను బట్టి నువ్వు దుఃఖించకు, ఈ కొంచెం అనారోగ్యాన్ని చూసి నువ్వు భయపడిపోకు, ఈ కొంచెము ఎడబాటును తట్టుకోలేక చెడు నిర్ణయాలు తీసుకోకు, ఈ కొంచెము శోధనను నీవు భరించు. అది నీకు ఒక పాఠము అనుకో, అది నీకొక అనుభవము అనుకో, అది నీకొక ట్రైనింగ్ అనుకో. స్థితిని మార్చే దేవుడున్నాడు అని ధైర్యం తెచ్చుకో. ఆయనే నీ స్థితిని మారుస్తాడు. ఎవరి వైపు నీవు చూడాల్సిన అవసరం లేదు, దేని గురించి నీవు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. యేసయ్యకు ప్రార్థిస్తూ కాలాన్ని గడుపు. ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా అయా, మరి ప్రభా, ఎవరు మమ్మల్ని అయా రక్షించినా రక్షించకపోయినా, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, నీవు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడువని అయా లేఖనము ద్వారా తండ్రి మాతో మాట్లాడారు. మోషే స్థితిని మార్చినటువంటి దేవుడు ప్రభా, మా స్థితిని కూడా మారుస్తానంటున్నావు అయా. మాకున్న అనారోగ్య సమస్యల నుండి మమ్మల్ని లేవనెత్తుతానంటున్నావు ప్రభా. అయ్యా, ఈ రోజున ఈ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడి మాలో బలాన్ని అయ్యా, మాలో విశ్వాసాన్ని తండ్రి మీరు తండ్రి లేవనెత్తినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అయ్యా, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతూ అయా మంచాన పైన ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. కాళ్ళ నొప్పులను తీసివేయండి, నడు నొప్పిని తీసివేయండి, తలనొప్పిని తీసివేయండి ప్రభా. ఎటువంటి అనారోగ్యం వారికి ఉన్న అయా ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను, మరణకరమైన రోగం యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక సమస్యలను తీసివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. వారు చేస్తున్నటువంటి వ్యాపారాలను దీవించండి, చేతి పనులను మీరు స్థిరపరచండి, కూలి పనులను మీరు ఆశీర్వదించండి. ఈ రోజున ఏ పని నిమిత్తమైతే వారు బయటికి వెళ్తున్నారో ప్రభా, వారికి అన్నిటినీ తండ్రి, వారి అవసరతలన్నిటినీ తండ్రి మీ యొక్క మహిమేశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. వారిని మీరు దర్శించండి, వారికి మారు మనసును దయచేయండి, వారి కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. వారు ఏ ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా. మరి తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. జరుగుతున్నటువంటి ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ ను బట్టి తండ్రి, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలు మంచిగా ఎగ్జామ్ రాయలాగున సహాయం దయచేయండి. అదే విధంగా నా తండ్రి, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి, అనాథలను జ్ఞాపకం చేసుకోండి, అభాగ్యులను జ్ఞాపకం చేసుకోండి. వివరాల పక్షముగా మీరుండండి, వారికి తగిన న్యాయమును మీరు జరిగించండి తండ్రి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులను మీరు బలపరచండి, మీ జ్ఞానము చేత వారిని నింపండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధానముతో, సంతోషముతో, ప్రేమ కలిగి అయ్యా అందరూ జీవించినట్లుగా మీ కృప, మీ కటాక్షము మా భారతదేశం పైన ఉంచండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీ సహాయము దయచేయండి. దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. వారిని తండ్రి మంచి ఆరోగ్యములతో వారిని దీవించండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి అయా, ఫలింపచేయండి ప్రభ. అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభ. అదే విధంగా నా ప్రభ, సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి ప్రభ, ఆశీర్వదించండి అయ్యా. వారికి కలిగే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు అయా, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు అయా. మరి తండ్రి, సంఘాలను విస్తరింపచేయమని వేడుకుంటున్నాం. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధానములో మొరపెడుతూ
మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని వేడుకుంటూ తండ్రి, మరి సంతానము లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండమని, మీ శక్తితో మీ బలముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.